హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో 1 ఇయర్ బేబీకి ఫ్రాక్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. మొత్తం షోల్డర్ మొత్తం 4 ఇంచెస్ పెట్టుకొని చెస్ట్ లూజు 5.5, కుట్లకు ఒక 1.5 ఎక్స్ట్రా పెట్టుకొని 7 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇక నెక్ లెంత్ 2 ఇంచెస్, నెక్ విడ్త్ ఏమో 3 ఇంచెస్ పెట్టుకోవాలి. షోల్డర్ విడ్త్ కూడా 3 ఇంచెస్ పెట్టుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి నేను రౌండ్ నెక్ పెట్టుకున్నాను. ఈ విధంగా మార్క్ చేసుకునే విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా వస్తుంది ఫ్రంట్ పార్ట్ ఇది. ఈ విధంగా నెక్స్ట్ దాన్ని కూడా బ్యాక్ పార్ట్ కూడా ఈ విధంగా కట్ చేసుకొని బ్యాక్ నెక్ ఇక్కడ నేను స్క్వేర్ నెక్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఒక 4 ఇంచెస్ పెడుతుండేటట్టు చూసుకొని ఒక 9 ఇంచెస్ ఆర్ 10 ఇంచెస్ పొడవు ఉండేటట్టుగా చూసుకొని దాన్ని మనకు నాడలుగా తీసుకోవాలి. నాడలకి లెంత్ అది. ఈ విధంగా లైనింగ్ పీస్ మీద మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. 4 ఫోల్డ్ పెట్టుకుంటే మనకు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అన్నట్టుగా 2 పీసెస్ వస్తాయి. ఈ విధంగా కట్ చేసుకునే విధంగా కుట్టుకోవాలి. లైన్ పైన రాంగ్ సైడు, కిందికి లైనింగ్ సైడు రైట్ సైడ్ ఉండేటట్టుగా చూసుకొని ఈ విధంగా కుట్టుకోవాలి. సో ఫ్రెండ్స్, ఎవరైనా ఫస్ట్ టైం మా వీడియోస్ కనుక చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ విధంగా నెక్స్ట్ మిగిలింది లైనింగ్ పీస్ ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఘాట్లు పెట్టుకున్నట్లయితే మనకు తిరిగి వేసుకున్నప్పుడు మళ్ళీ నీట్ ఫినిషింగ్ రావడం కోసం అట్లా ఘాట్లు పెట్టుకోవాలి. ఈ విధంగా టాప్ స్టిచ్ వేసుకున్నట్టయితే నీట్గా ఉంటుంది ఫినిషింగ్. ఈ విధంగా కుట్టుకోవాలి. ఇది బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ తిరిగి వేసుకున్న తర్వాత ఈ విధంగా లూజ్ పెట్టుకొని ఈ విధంగా కుట్టుకోవాలి. రౌండ్గా మొత్తం కుట్టుకోవాలి. కుట్టుకున్న దాన్ని ఈ విధంగా తిరిగి వేసుకోవాలి. షోల్డర్స్ ఇన్విజిబుల్ షోల్డర్స్ వస్తాయి అన్నమాట. నేను ఇక్కడ ఈ ఫ్రాక్ని స్లీవ్లెస్ కుట్టుకోవాలనుకుంటున్నాను. అందుకే నేను ఇక్కడ స్లీవ్స్ కూడా నీట్గా ఇన్విజిబుల్గా రావడం కోసం నెక్ ఇలా తిరిగి వేసుకున్నాను. ఈ విధంగా షోల్డర్స్ కూడా నేను తిరిగి వేసుకొని టాప్ స్టిచ్ వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ కుట్టుకోవడం ఎలా చూద్దాం. సేమ్ ఇది కూడా పై వైపు రాంగ్ సైడ్ ఉండేటట్టు, కింది వైపు రైట్ సైడ్ ఉండేటట్టుగా చూసుకొని ఈ విధంగా షోల్డర్స్ నెక్ పీస్ కుట్టుకోవాలి. ఈ విధంగా చిన్నపిల్లలకే కాబట్టి స్లీవ్లెస్, అందుకే స్లీవ్లెస్గా కుడుతున్నాను. కుట్టుకున్న మిగిలిన క్లాత్ ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న దాన్ని సేమ్ ఈ విధంగానే తిరగ వేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఎలానో ఫ్రంట్ పార్ట్ కూడా ఆ విధంగా చేసుకున్నట్లయితే మనకు ఇన్విజిబుల్ షోల్డర్స్ రెడీ అయిపోతాయి. ఈ విధంగా కుట్టుకోవాలి. పైన మళ్ళీ నీట్గా ఉండడం కోసం టాప్ స్టిచ్ నేను వేసుకుంటున్నాను. ఈ విధంగా కుట్టుకోవాలి. టాప్ స్టిచ్ వేసుకోవాలి.
ఈ విధంగా ఏదైనా థ్రెడ్స్ ఉంటే నీట్గా కట్ చేసుకోవాలి, లేకపోతే అలానే ఉంచితే నీట్ ఫినిషింగ్ కనిపించదు. ఈ విధంగా టాప్ స్టిచ్ వేసుకుంటున్నాను ఇక్కడ నేను. మీరు కూడా ఈ విధంగానే స్టిచ్ చేసుకోండి, నీట్గా ఉంటుంది. ఈ విధంగా ఇంకొక షోల్డర్ కూడా ఈ విధంగానే స్టిచ్ వేసుకుంటున్నాను. ఈ విధంగా అయిపోయింది స్టిచ్చింగ్. ఈ విధంగా పక్కలకి ఇంకేమైనా ఎక్స్ట్రా థ్రెడ్స్ ఉంటే కట్ చేసుకోవాలి. అక్కడ దాన్ని సగానికి ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఉక్స్ పట్టి కాజా పట్టి లాగా మనం కుట్టుకుంటే మనకు ఉక్స్ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఈ వీడియోలో నేను కింది పార్ట్ ఎలా అంటే ఒక 12 ఇంచెస్ పొడవు ఉండేటట్టుగా చూసుకొని దానికి కుచ్చులు పెట్టుకొని ఈ విధంగా దీనికి జాయిన్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఫైనల్ లుక్ చూపిస్తాను ఈ వీడియోలో.